హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఫ్రెండ్స్, మన వీడియోస్ని మీరు చూస్తున్నారు. సో ఎంతో బాగానో ఆదరిస్తున్నారు. వాటన్నిటి బట్టి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మై ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మరలా నేను ఒక కొత్త వీడియోతో వచ్చాను. 3 బుల్లిష్ క్యాండిల్స్, 3 బీరిష్ క్యాండిల్స్ అనేటువంటి టెక్నిక్ నా యొక్క వ్యూవర్స్ అందరికి కూడా నేర్పించాలని నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ప్రతి ఒక్కరికి నేర్పించాలి. సో నేను నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ నా వ్యూవర్స్ అందరూ కూడా నేర్చుకోవాలి. సో వాళ్ళు కూడా ఒక మంచి ట్రేడర్స్ కావాలి. నా నాలెడ్జ్ అనేటువంటిది నాతోనే అంతమైపోకూడదు. నేను నేర్చుకున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి కావాలి, ప్రతి ఒక్కరు నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి ఒక ఉద్దేశంతో నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, పోదాం, మన టెక్నిక్లోకి వెళ్దాం. ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ట్రేడింగ్ చూద్దాం. ఫస్ట్ 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ చెప్దాం. ఇదిగో ఈ ఎన్సీసీ అనే స్టాక్ని మనం ఎప్పుడైనా సరే 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటిది 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో మనం పెట్టుకోవాలి. అర్థమవుతుందా? ఓకేనా. సో మనం ఈ మొట్టమొదటిగా మార్నింగే 3 బుల్లిష్ క్యాండిల్స్ని మనము ఐడెంటిఫై చేయాలా. అర్థమవుతుందా? తర్వాత ఈ 3 క్యాండిల్స్ యొక్క హైకి ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి మనం ఒక జోన్ని డ్రా చేసుకోవాలి. అర్థమవుతుందా? జోన్ డ్రా చేసుకొని అప్పుడు మనం దాన్ని ట్రేడ్ చేయాలి. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు ఇది ఐడెంటిఫై చేశారు కదా, మరలా ఇక్కడ చూడండి, ఇక్కడ బియరిష్ సింగిల్ అవ్వకపోతే మార్కెట్ పైకి వెళ్ళిపోద్ది. ఇలా డోజీ క్యాండిల్తో అక్కడక్కడే కన్సాలిడేషన్ కొట్టుకుంటుందంటే వన్స్ ఇట్ బ్రేక్, దాని యొక్క హైని బ్రేక్ హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్ చేసిందంటే మాత్రము మార్కెట్ పైకి వెళ్ళిపోద్దని చెప్పేసి మన ప్రీవియస్ వీడియోస్ కూడా చెప్పాం. మన వ్యూవర్స్ కూడా ఇదే ప్రాక్టీస్ చేయిస్తున్నాం. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, తర్వాత ఇంకొక స్టాక్ కూడా చూపిస్తే చెప్తాను. మళ్ళా ఈ స్టాక్ కూడా చూడండి. ఫస్ట్ మనము 3 బుల్లిష్ క్యాండిల్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై అయిందా, వాటికి మరలా కూడా ఒక జోన్ని మనం డ్రా చేసుకోవాలి. ఇప్పుడు థర్డ్ క్యాండిల్ యొక్క హైకి ఫస్ట్ క్యాండిల్ యొక్క లోకి జోన్ డ్రా చేసుకొని, ఇది హెవీ క్యాండిల్తో దీన్ని బ్రేక్అవుట్ చేసింది. దానికి తోడు ఒక డోజీ క్యాండిల్, ఒక చిన్న క్యాండిల్ పడింది. ఇక చూడండి ఎంత పైకి వెళ్ళిపోయిందో. అర్థమవుతుందా? ఎప్పుడైతే బ్రేక్అవుట్ చేస్తో ఇక అది హెవీగా మూమెంట్ తీసుకుంటుంది. అదేవిధంగా మోస్డాక్ అనేటువంటి స్టాక్ అని కూడా నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక సపరేట్ కేసు అనమాట. ఈ కేసును కూడా మీరు ప్రాక్టీస్ చేయించాలి. ఎందుకంటే రోజు మన వీడియోస్ను చూసే కొద్ది మీకు ఒక ప్రాక్టీస్ అనేటువంటిది వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, ఈ క్యాండిల్ యొక్క ఇక్కడ ఉంది కదా, ఎస్, ఇటువంటి ఇక్కడ చూసారా, ఈ సందర్భంలో దీన్ని లోకి పెట్టుకుందాం. హైకి పెట్టుకోవచ్చు, లో కూడా పెట్టుకోవచ్చు. ఈ సందర్భంలో ఇలా పెట్టుకోవచ్చు. అదవుతుంది, ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలాగని పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక దీనికి 2 జోన్స్ క్లియర్. ఎందుకంటే విక్ ఎక్కువ ఉంది కాబట్టి దాని యొక్క ప్రిఫరెన్స్ అనేది ఒక రకంగా ఉంటుంది, దీని ప్రిఫరెన్స్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో 2 జోన్స్ని మనము డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు ఫస్ట్ టైము ఇక్కడ మనము దీన్ని క్లోజ్కి మనము ఆసరాగా తీసుకొని దాన్ని క్లోజ్ దగ్గర ఆగకుండా వచ్చేస్తుందండి ఇది. ఓకే, ఆగింది. ఇక్కడ చూడండి, యాక్చువల్గా నేను ఎప్పుడు హైకే పెడతాను. హైకే ఇప్పుడు ఇంపార్టెన్స్. చూడండి, ఇక్కడ ఈ థర్డ్ క్యాండిల్ యొక్క హై ఇది ఇక్కడ ఉంది. తర్వాత ఫస్ట్ క్యాండిల్ యొక్క లో ఇక్కడ ఉంది. చూడండి, ఎప్పుడైతే ఇక్కడ కానీ ఈ సందర్భం విక్ ఎక్కువ ఉంది కాబట్టి ఈ సందర్భంలో హెవీ క్యాండిల్తో కొట్టింది కాబట్టి కిందకి వెళ్ళింది మార్కెట్. కానీ ఇక్కడ డబల్ పాటన్ జరిగి బాగా పైకి అయ్యి మళ్ళీ రీట్రేస్మెంట్, మళ్ళీ బుల్లిష్ ఎంగిలిపోయింది, మళ్ళీ పైకి పోయింది. దాని హైని విత్ హెవీ క్యాండిల్తో బ్రేక్ కొట్టింది. చూసారా? ఇప్పుడు ఇది మార్కెట్ అనేటువంటిది 100% పైకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అర్థమవుతుంది. ఎక్కువ మంది దీనికి కూడా అద్భుతం. ఇది ఇక్కడ ఎంట్రీ పాయింట్, ఇది ఎంట్రీ తీసుకుంటే ఇదంతా కూడా పైకి వెళ్ళిపోయే క్రమంలో అద్భుతం. ఇక్కడ నెక్స్ట్ టార్గెట్ అనేటువంటి దాన్ని ఇక్కడ దాకా కూడా మనం తీసుకోవచ్చు. సో ఫస్ట్ టార్గెట్ అది తీసుకుంటే సెకండ్ టార్గెట్ని కూడా ఇది తీసుకోవచ్చు. అదైతే 90% పెట్టుకోండి. ఇప్పుడు చూడు వెళ్ళిపోతుంది పైకి ఇది. ఓకేనా. ఇది 3 బుల్లిష్ క్యాండిల్స్, 3 బేరిష్ క్యాండిల్స్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? తర్వాత 3 బేరిష్ క్యాండిల్స్కి మనం పోదాం. ఇప్పుడు చూడండి, ఎప్పుడైనా సరే 3 బేరిష్ క్యాండిల్ 5 మినిట్స్లో మనం టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. ఓకేనా. ఇప్పుడు చూడండి, 3 బేరిష్ క్యాండిల్స్ మనం ఐడెంటిఫై చేసామా.
వాటికి జోన్ గీసుకుందాం. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత జోన్ గీసుకోవాలి. హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేసి ఫస్ట్ ఒక బ్రేక్అవుట్ చేసినప్పుడు డోజీ క్యాండిల్ కానీ చిన్న క్యాండిల్ దాని పక్కన చిన్న క్యాండిల్ పడిందంటే నిర్మోహమాటంగా మీరు సేల్ చేయొచ్చు. సేల్ చేసి ఇదంతా మనకి ప్రాఫిట్ లెక్కలో ఉంటుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ జోన్ దాకా వచ్చి అది మళ్ళీ పైకి పోతుంది. అది తర్వాత అది వేరే విషయం. తర్వాత దానికి ఎంట్రీ పాయింట్ చెప్పలేదు కదా, ఇది దానికి ఎంట్రీ పాయింట్ ఎక్కడంటే ఈ డోజీ క్యాండిల్ యొక్క క్లోజే మనకి ఎంట్రీ పాయింట్. అర్థమవుతుందా? అది క్లోజ్ అయ్యేదాకా వెయిట్ చేసే దానిలో ఇది ప్రీవియస్ క్యాండిల్ యొక్క క్లోజ్ దగ్గర అది క్లోజ్ కిందగానే క్లోజ్ అయిందంటే నిర్మోహటంగా ఎంట్రీ తీసుకుంటే మనకి ఇదంతా కూడా డబుల్ బాటమ్ అయ్యేదాకా ప్రాఫిట్ వచ్చేసింది. అర్థమవుతుందా? తర్వాత ఆయిల్కి చూద్దాం. ఆయిల్ అనేటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఆ స్టాక్ని ఇదిగో మీరు గమనించండి. 3 బుల్లిష్ క్యాండిల్స్ని మీరు అబ్జర్వ్ చేయండి. తర్వాత దానికి థర్డ్ క్యాండిల్ యొక్క లోకి ఇక్కడ ఇది కింద కాబట్టి సేల్ చేయాలి కాబట్టి దాని లోకి దానికి హైకి. సో ఫస్ట్ క్యాండిల్ యొక్క ఈసారి హై ఇదిలో దాని ఒక జోన్ డ్రా చేసుకుంటే ఎప్పుడైతే దాని జోన్ బ్రేక్అవుట్ చేసి బ్రేక్అవుట్ చేసినప్పుడు డోజీ క్యాండిల్ పడుతుందో అది నిర్మోహటంగా మనం ఎంట్రీ తీసుకుంటే ఇదంతా మనకు ప్రాఫిట్ లెక్కలో వస్తుంది. ఫ్రెండ్స్ అర్థమవుతుందా మీకు? చూడు, చిన్న ప్రాఫిటే, ఇంకా కొద్దిగా ప్రాఫిట్ వస్తుంది. ఇప్పుడు ఎంత టైము? 12 గంటలే కదా, ఇంకా మార్కెట్ 3 అవర్స్ ఉంది కాబట్టి 3 అవర్స్ ఇంకా కిందకు వస్తుంది. ఓకేనా? 1 అవర్ టైం ఫ్రేమ్లో పెట్టుకుంటే నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడో చూసుకోండి. అర్థమవుతుంది. ఇదిగో నెక్స్ట్ సపోర్ట్ ఇది హెవీ క్యాండిల్ కాబట్టి ఇదే సపోర్ట్గా మనం కన్సిడర్ చేయొచ్చు. ఈ సపోర్ట్ దాకా వస్తుంది. ఓకేనా? కానీ ఈ సపోర్ట్ ఇదే పాయింట్గా పెట్టుకోకండి. సో 90% దీని నుంచి పైకి 90% పెట్టుకుంటే టార్గెట్ దాకా వచ్చి మళ్ళీ కొట్టేసి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి 90% టార్గెట్ పెట్టుకోండి, అద్భుత రీతిగా ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. తర్వాత టెక్స్మాకో రైల్ అండ్ ఇంజనీరింగ్ ఆ స్టాక్ని చూద్దాము. వాటిని టైం ఫ్రేమ్ అయితే 5 minutes పెట్టుకుందాము. ఇక్కడ చూడండి, ఫస్ట్ మనం 3 బెరిష్ క్యాండిల్కి నేను ఐడెంటిఫై చేయాలని చెప్పాను కదా. ఇదిగో బేరిష్ క్యాండిల్స్ ఐడెంటిఫై చేసాము. తర్వాత ఫ్రెండ్స్ కాసేపు ఛార్జింగ్ పెట్టాలి. ఫ్రెండ్స్ ఇప్పుడు జోన్ డ్రా చేద్దాం. ఇప్పుడు జోన్ కానీ మనం డ్రా చేసుకుంటే జోన్ డ్రా చేసుకుంటే మనం ఎంట్రీ ప్రైస్ మాత్రం సెల్. ఓకేనా? బుల్లిష్ క్యాండిల్కి ఏమో బై, బేరిష్ క్యాండిల్కి ఏమో సెల్. ఇదంతా ప్రాఫిట్. ఇంకా మనకి 3 అవర్స్ మార్కెట్ ఉంది కాబట్టి ఇంకా ఇది నెక్స్ట్ సపోర్ట్ జోన్ దాకా వెళ్ళొద్ది. నెక్స్ట్ ఇది టార్గెట్గా పెట్టుకొని మనం ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? దీనికి సంబంధించిన స్కానర్స్ మన దగ్గర ఉన్నాయి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరైతే ఖచ్చితంగా కాల్ చేయండి. మన అందరికి కలిసి ట్రేడ్ చేసుకుందాం. ఎవరు లాస్ పోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మీకు మార్కెట్లో చాలామంది మీరు ఫోన్ చేసి ఇదిగోండి మీకు కాల్స్ జనరేట్ చేస్తాము, మీ అకౌంట్ మాకు ఇవ్వండి అని చెప్పేసి మీకు ఎంతోమంది ఫోన్ చేసి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిస్తాము అని మీకు ఫోన్లు చేస్తుంటారు. వాళ్ళని ఎవ్వరి నమ్మకండి. నమ్మితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు మీరు డబ్బులు పోగొడతారు. దయచేసి నమ్మి మోసపోకండి. ఎందుకంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మీరు చేయాలనుకుంటే ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే లాస్ అవుతారు. ఆప్షన్స్ ఖచ్చితంగా లాస్ అవుతారు. ఎప్పుడైతే సరే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనం ట్రేడ్ చేయాలనుకుంటే చేయొచ్చు. అది ఒక నంబర్ గేమ్. ట్రాపింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, బిగ్ ప్లేయర్ గేమ్ అది. సో దాంట్లో ఏంటంటే ఆప్షన్స్లో కాకుండా ఫ్యూచర్స్లో మనం ప్రైస్ యాక్షన్ మనకు బాగా తెలుసుంటే, నా వీడియోస్ని కానీ మీరు బాగా ఫాలో అయిపోయారంటే అయ్యారంటే మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసుకుంటే అద్భుతంగా మీరు ప్రాఫిట్స్ని బుక్ చేసుకుంటారు. అద్భుత రీతిగా మీరు మంచి లాభాలు మీరు దాంట్లో వస్తాయని నేను గ్యారంటీగా చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నా యొక్క వీడియోస్ మీరు జాగ్రత్తగా నిఫ్టీ బ్యాంక్ అనౌన్స్ చూడండి. ఎవరైనా ఫోన్ చేసి మీకు కాల్స్ ఇస్తాం, మీ అకౌంట్ హ్యాండిల్ చేస్తామంటే దయచేసి ఒకవేళ మీరు నిఫ్టీలో అడగండి, మీరు నిఫ్టీలో చేస్తారా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తారంటే వాళ్ళు కానీ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేస్తామని చెప్తే మాత్రం వారికి మీ అకౌంట్ హ్యాండ్లింగ్ దయచేసి ఇవ్వద్దు. ఓకేనా ఫ్రెండ్స్?
ఓకేనా? మీకు ఏదైనా దీంట్లో స్టాక్ మార్కెట్ డౌట్ ఉంటే నేను డిస్క్రిప్షన్ నెంబర్కి ఫోన్ చేయండి. అందరం చక్కగా అందరం కలిసి ట్రేడ్ చేసుకుందాం. లాస్ రాకుండా మనం ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బెల్ సింబల్ మీద ఖచ్చితంగా కొట్టండి, ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ మీకు రావాలి కనుక. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.